అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూలై 15వ తేదీ నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజులు వారాహి నవరాత్రులు జరగబోతున్నాయి. వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. వారాహి దేవికి చాలా శక్తి ఉంటుంది. భక్తితో ఈ అమ్మవారిని పూజిస్తే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి అఖండ రాజయోగాన్ని పొందండి. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటి, 9 రోజులు పూజ చేయలేని వారు ఏం చేయాలి, ఆనవాయితీ లేని వారు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించవచ్చా, పాటించాల్సిన నియమాలు విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 15 నుండి 23 వరకు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అంటే ఎవరైతే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారో వారు చాలా రహస్యంగా గుప్తంగా అమ్మవారిని పూజించాలట. సాధారణంగా ఇంట్లో ఏదైనా వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఇంటికి ముత్తైదులను పిలిచి పూజ చేస్తాము. కానీ ఈ వారాహి నవరాత్రుల్లో మాత్రం కనీసం మన పక్కింటి వారికి కూడా మనం వ్రతం చేస్తున్నామని తెలియకుండా గుప్తంగా అమ్మవారిని పూజించాలట. జూలై 15 నుండి 23 వరకు ఈ 9 రోజులు ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారిని పూజించి వివిధ రకాల నైవేద్యాలను నివేదించాలి. అయితే 2 పూటల దీపారాధన చేయలేని వారు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో వారాహిదేవిని పూజించినా సరిపోతుంది. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఈ 9 రోజులు వరుసగా అమ్మవారిని పూజించడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మీకు వీలైనన్ని రోజులు అమ్మవారిని పూజించుకోండి. కనీసం 3 రోజులైనా అమ్మవారిని పూజించాలి. కాబట్టి ఈ వారాహి నవరాత్రులు వచ్చేలోపు వారాహిదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఒకవేళ మీ పూజ గదిలో దుర్గాదేవి చిత్రపటం ఉన్నా, లలితాదేవి అమ్మవారి ఫోటో ఉన్నా సరిపోతుంది. ఆనవాయితీ లేని వారు కూడా ఈ పూజను చక్కగా చేసుకోవచ్చు. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో అమ్మవారిని పూజించాలి. అయితే వరుసగా 9 రోజులు పూజ చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు. 2 రోజులకు ఒకసారి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఈ గుప్త నవరాత్రుల్లో 9 రోజులు మాత్రం స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే కాళ్లకు పసుపు రాసుకోవాలి. పూజ గదిలో ఒక చిన్న పీటను వేసి దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారి ఫోటోను ఉంచండి. అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో నగలతో అందంగా అలంకరించండి. ప్రతిరోజు పూజ గదిలో ముగ్గు వేసి వారాహి అమ్మవారిని ఎర్రని పుష్పాలు లేదా నీలం రంగు శంఖ పుష్పాలతో అలంకరించి తూర్పు లేదా ఉత్తర దిశ ముఖంగా కూర్చొని పూజ చేయాలి. అమ్మవారికి ఎరుపు రంగు పూలంటే మహాప్రీతి. 5 రేకుల నాటు మందార పూలు, ఎర్రని గులాబీలు లేదా కనకాంబరాలతో అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది. నవరాత్రుల్లో మొదటి రోజున మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి. అంటే జూలై 15వ తేదీన మొదటి రోజు ఉదయం లేదా సాయంత్రం పూట మీ కుడి చేతిలో నీళ్లు కొన్ని అక్షింతలు తీసుకొని మీ పేరు గోత్రం పేరు చెప్పుకొని మీ కోరికను మనసులో స్మరిస్తూ ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని నిష్ఠతో పూజిస్తానని బలంగా సంకల్పం చేసుకోవాలి. అలాగే అమ్మవారి పూజలో కలశ స్థాపన చేస్తే చాలా మంచిది. ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు నింపి అందులో కొద్దిగా పసుపు కుంకుమలు, ₹1 కాయిన్ వేసి పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఈ కలశాన్ని అమ్మవారి పక్కనే పెట్టుకోండి. వారాహి అమ్మవారి పూజను ప్రారంభించే ముందు చిన్న పసుపు గణపతిని తయారు చేసి గణపతికి 3 గరిక పోచలు సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి పసుపు కుంకుమలు, పువ్వులు, అక్షింతలతో గణపతిని పూజించి వినాయకుడి అనుమతితో వారాహి పూజను మొదలుపెట్టాలి. ఈ నవరాత్రుల్లో మీకు వీలైతే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించండి. అయితే అఖండ దీపం పెట్టలేని వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అమ్మవారి చిత్రపటం పైన ఎర్రని అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అర్చన చేయాలి. లేదా ఓం వారాహి దేవ్యే నమః అని 108 సార్లు జపించండి. వారాహి దేవిని పూజించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఉడికించిన శనగలు, పెసరపప్పు వడలు, దానిమ్మ పండ్లు లేదా దానిమ్మ గింజలు, చక్కెర పొంగలి లేదా బెల్లమన్నం, అల్లం ముక్కలు, నిమ్మరసం కలిపిన పానకం, అలాగే సమయం లేనప్పుడు బెల్లం ముక్క, అరటిపండ్లు ఇలాంటివి నివేదించిన అమ్మవారికి సరిపోతుంది. తీవ్రమైన అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు 108 లవంగాలను ఒక ఎర్రటి దారానికి మాలలాగా కట్టి అమ్మవారి ఫోటోకి మాలగా వేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తీరిపోతాయి. పూజ చేసే స్త్రీలు ఆకుపచ్చ రంగు చీర, పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది.
కానీ నలుపు నీలం రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ మంచి సువాసన గల సాంబ్రాణి పొగ లేదా అగరబత్తి ధూపాన్ని అమ్మవారికి సమర్పించి కర్పూర హారతి ఇవ్వండి. మీరు హారతి తీసుకునేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా కోరుకోండి. పూజ ముగింపులో అమ్మవారికి 2 తమలపాకులు, 1 వక్క, 1 అరటిపండు మరియు 1 రూపాయి కాయిన్ ఉంచి దక్షిణ తాంబూలంగా సమర్పించాలి. ఇది ముత్తైదులకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. పూజలో అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి. గుప్త నవరాత్రుల నియమం ప్రకారం ఈ ప్రసాదాన్ని బయట వారికి లేదా పక్కింటి వారికి పంచిపెట్టకూడదు. ఈ గుప్త నవరాత్రుల్లో పగటిపూట చేసే పూజల కన్నా సాయంత్రం వేళలో చేసే పూజలకే అత్యంత శక్తి ఉంటుంది. సాయంత్రం పూట ఇంట్లో పూజ పూర్తి చేసుకొని మీ ఇంటి గుమ్మం బయట 2 వైపులా 2 మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలి. ఈ 9 రోజులు ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి. ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక రోజున వారాహి అమ్మవారి ఫోటో ముందు కూర్చొని కుంకుమార్చన చేయాలి. పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు ఇల్లాలు తన నుదుటిన ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. వారాహి దేవి వరాహముఖం అలాగే భైరవి తత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 9 రోజులు కాకులకు అన్నం పెట్టడం లేదా వీధి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టడం ద్వారా అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి 5 ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టి పూజ తర్వాత ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారికి మహా నివేదన చేయలేని వారు 1 ఇత్తడి గిన్నెలో కొద్దిగా గట్టి పెరుగు తీసుకొని అందులో 2 స్పూన్ల స్వచ్ఛమైన తేనె కలిపి నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ అంతా అయిపోయినాక అమ్మవారి ముందు చేతులు జోడించి పూజలో ఏదైనా చిన్న లోపం ఉంటే, తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని, నీ బిడ్డగా నన్ను అనుగ్రహించమని మనస్ఫూర్తిగా వారాహిదేవిని ప్రార్థించాలి. ఇక మనలో చాలామంది ఆడవారు ఇంట్లో ఏదైనా పూజ చేసేటప్పుడు పక్కింటి వారికి చెబుతూ ఉంటారు, కానీ వారాహి నవరాత్రుల పూజ చేస్తున్నానని, ఈ మంత్రాన్ని జపిస్తున్నానని ఎవరికి గొప్పగా చెప్పకూడదు. ఈ 9 రోజులు పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే నవరాత్రులు ముగిసే వరకు బ్రహ్మచర్యాన్ని పాటించడం తప్పనిసరి. ఈ 9 రోజులు నెలసరి వస్తే పూజ చేయకూడదు. ఇంట్లో మిగతా వారు చేసుకోవచ్చు. అలాగే ఈ 9 రోజులు మీ ఇంటిని, మీ పూజ గదిని శుభ్రంగా ఉంచుకోండి. నవరాత్రుల చివరి రోజున 1 నిమ్మకాయను కోసి దానికి కుంకుమ రాసి మీ ఇంటికి దిష్టి తీసి బయట పారేయాలి. ఇలా చేస్తే నవరాత్రుల్లో మీ ఇంటికి వచ్చిన లక్ష్మీ కళను దిష్టి తగలకుండా కాపాడుతుంది. వారాహిదేవిని పూజించినంతసేపు ఎవరితోనూ మాట్లాడకూడదు. మానసిక మౌనంతో చేసే పూజను అమ్మవారు త్వరగా స్వీకరిస్తుంది. వారాహి అమ్మవారు న్యాయానికి, సత్యానికి ప్రతీక. ఈ 9 రోజులు అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందించడం, ఎవరికైనా కీడు తలపెట్టడం వంటివి చేయకూడదు. అలాగే ఈ 9 రోజులు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.